పవిత్ర మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. కోటమెట్ట మసీదు వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు భక్తులు పాల్గొని ప్రవక్త యొక్క దివ్య సందేశాలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు వైఎస్ఆర్సీపీ సీనియర్ ముస్లిం నాయకుడు పఠాన్ సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో కూల్ డ్రింక్స్ మరియు త్రాగునీరును పంపిణీ చేశారు. ఈరోజు మా ప్రవక్త పుట్టినరోజు ఘనంగా ఏ విధంగా జరుగుతుందో మొత్తం ఏదైతే దేశంలోనే ఏదైతే ప్రపంచంలోనే జరిగే పరిస్థితి. మా ప్రవక్త చివరి ప్రవక్త మాకు నేర్పించింది ఏంటంటే ఇస్లాం, ఖురాన్ లో ఏ విధంగా అయితే మా ప్రవక్త చెప్పినారో అదే ప్రకారంగా మేము నడుస్తుంటాం. ఇస్లాం అనేది మానవత్వం అనేది ఇస్లాం. ఇటువంటిది ఏ మార్గంలో మనం నడవాలో, ఏ మార్గంలో మనం మంచితనం చూపించాలో, కుల మతాలకు అతీతంగా మనం ఏ విధంగా పోవాలో మాకు నేర్పించింది ఎవరైనా ఉన్నారంటే అది మా ప్రవక్త, మా గుండెకాయ ప్రవక్త, అది హుజూరే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు మా ప్రవక్త గారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, ఎటువంటి సాక్రిఫైస్ చేశారో మా ముస్లిం సోదరుల కోసం, ఈ మొత్తం దేశంలో ఉన్న ప్రజల కోసం అది ప్రతి ఒక్కటి మాకు ఖురాన్ లో తెలియజేసింది. ఈరోజు ఖురాన్ అంటే మనం ప్రతి ఒక్కరికి ఏ విధంగా పలకరించారో, ఏ విధంగా సన్నిహితంగా ఉండాలో, ఏ విధంగా ఇస్లాం ని పాటించాలో, ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలో చెప్పే మార్గమే ఇస్లాం. మా ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మేము ఈ పీస్ ర్యాలీ తీసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సుఖ శాంతితో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ర్యాలీ తీస్తా ఉన్నాం. దాదాపు ఒక 5 నుంచి 10,000 మంది ఉంటారు ఈడ. వాళ్ళకి మనం జ్యూసులు, బిస్కెట్ ప్యాకెట్ నా తరపు నుంచి, నా స్నేహితుల తరపు నుంచి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా శాంతియుత ర్యాలీ మనం ఈరోజు చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి ఒక రోజు మేము ఈ శాంతియుతాన్ని కొంత దశాబ్దాల నుంచి తీసుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా తీస్తున్నాం. ముస్లిం సోదరుల ఈరోజు ఏదైతే మానవత్వం పాటిస్తారో దానికోసం ఈరోజు పీస్ ర్యాలీ తీస్తున్నాం అని చెప్పుకుంటూ అసలు 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.